నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించరాదన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరటంపై స్పందించిన జీవీఎంసీ డిప్యూటీ మేయర్లు ఫ్లోర్ లీడర్ జియానీ శ్రీధర్, సతీష్, బానాల శ్రీనివాస్. రాష్ట్రంలో స్థానిక సంస్థలలో కూడా కొత్త పోకడలు చంద్రబాబు తెరలేపారని ధ్వజం. గోపాలపట్నం ఎస్వీఎల్ఎన్ జిల్లా పరిషత్ పాఠశాలలో సందడిగా సాగిన పూర్వ విద్యార్థుల సంఘం తొలి సమావేశం. సమావేశంలో పాల్గొన్న 1964 టు 2024 విద్యార్థులు. రైల్వే న్యూ కాలనీ షిరిడి సాయి ధ్యాన మందిరంలో అత్యంత వేడుకగా జరిగిన గురు పౌర్ణమి ఉత్సవాలు. వేడుకల్లో పాల్గొని అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేసిన ఆలయ వ్యవస్థాపకుడు నూకల శేషగిరిరావు, మహాదేవ్ అప్పారావు. బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో నిర్మించిన బ్రహ్మాసో విష్ణు చిత్రంను విశాఖలో ప్రదర్శించిన నిర్వాహకులు. సామాన్య మానవుడు మాధవునిగా పరివర్తన చెందటమే చిత్రం సారాంశమన్న బ్రహ్మకుమారి రమక్క. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలు సత్వరమే పరిష్కారం కావాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం అందే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, నిర్ణీత గడువులో ఒక శాశ్వత పరిష్కారం చూపాలని అధికారుల్ని కోరారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోకం, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, ఆర్డీఓ డి హుస్సేన్ సాహెబ్ భాగస్వాములైన అర్జీదారుల నుంచి వినతుల్ని స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 189 అర్జీలు అందగా వాటిలో పింఛన్ల మంజూరు, స్థానిక సమస్యల పరిష్కారం కోరుతూ ఎక్కువగా వినతులు వచ్చాయి. మొత్తం అందిన అర్జీలలో 67 రెవెన్యూ శాఖ, 55 జీవీఎంసీ, 21 పోలీస్ శాఖ, 46 ఇతర శాఖలకు చెందిన అర్జీలు ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని అన్నారు. టీడీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలలో కూడా కొత్త సంస్కృతి నాంది పలికి తమ కార్పొరేటర్లను తీసుకుని వెళ్లడం దారుణమని, తమ పార్టీ నుంచి వెళ్లిన కార్పొరేటర్లు తిరిగి వస్తారని విశ్వాసం తమకుందని జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు జియానీ శ్రీధర్, సతీష్, వైసీపీ సీనియర్ నాయకుడు గొలగాని శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలలో జీవీఎంసీలో మొట్టమొదటిగా ఇటువంటి పరిణామం ఏర్పడటం శోచనీయమని తెలిపారు. వైసీపీ వలన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని, అటువంటి వారు పార్టీ మారడం దారుణమని తెలిపారు. ఇప్పటికీ పార్టీ మారిన కార్పొరేటర్లు తమకు టచ్ లో ఉన్నారని, మరలా వారు వైసీపీలో చేరిపోతారని ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా జీవీఎంసీలో తమదే అగ్రస్థానమని, 10కి 10 స్టాండింగ్ కమిటీ సీట్లు సాధించుకుంటామని తెలిపారు. ఒక నలుగురు జనసేన పార్టీలోకి నిన్న జాయిన్ అవడం జరిగింది. గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి సభ్యులందరూ కూడా వాళ్ళందరూ వ్యక్తిగత కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా జీవీఎంసీలో ఇప్పుడు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తులు ఇంకొక పార్టీలోకి వెళ్ళడం లేదు. మరి గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా వాళ్ళ పదవులకు రాజీనామా చేసి వెళ్ళుంటే బాగుండేది. కానీ రాజీనామా చేయకుండా వేరే పార్టీలోకి వెళ్ళడం ఇది చాలా పార్టీ విరుద్ధమైనటువంటి నిర్ణయం పార్టీకి. దానివల్ల మీ అందరం కూడా వారి వ్యక్తిగత కారణాల వల్ల ఎల్లప్పటికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఈ విషయం మీద చెప్పాలని ఉద్దేశంతో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాలో, ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా విశాఖ నగరంలో, ఒక ప్రశాంతమైన నగరంలో మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రలోభాలు పెట్టి వ్యాపారస్తుల్ని వ్యాపారాలు చేసుకునే విధంగా మరి ఎవరైతే కొంతమంది మా దీంట్లో వ్యాపారస్తులు ఉన్నారో
వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి మీ పనులు ఆపుతాం, లేదా మీ పదవులు ఇస్తాం, లేకపోతే ఇంకేదో ప్రలోభ పెట్టి నిన్న తెలుగుదేశం పార్టీలో మరి మా కొంతమంది కార్పొరేటర్ని చేర్చుకోవడం, మరి నిన్న చూసాం వీడియోలో ఫోటోల్లో నాయకులందరూ కూడా ముందు వరుసలో కూర్చొని వెనక నాయల్లో మా కార్పొరేటర్స్ అందరూ కూడా అగౌరవపరిచినట్టుగా వెనకాత నేరస్తులాగా నుంచోబెట్టి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు రాత్రి నిన్న ఈవినింగ్. మరి విశాఖ నగరంలో రేపు రైనీ సీజన్లో అనేకమైన ప్రాంతాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా కౌన్సిల్లో మేము మాట్లాడడానికి కౌన్సిల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సందర్భంగా మీరు ఇక్కడ వచ్చేసినటువంటి విలేకరుల సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిన్న ఇతర పార్టీల్లోకి వలసినటువంటి మా కార్పొరేట్ ఎవరైతున్నారో దయచేసి మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వెళ్ళినటువంటి 12 మందిలో కూడా ఆల్మోస్ట్ 10 మంది కొత్తగా ఎన్నికలు కాబట్టి కార్పొరేటర్లు మొట్టమొదటిసారి మిమ్మల్ని అందరినీ కూడా గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇవ్వడం, మీ అంటూ వెనక ఉండి మిమ్మల్ని గెలిచే విధంగా మీ గెలుపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించి మిమ్మల్ని గెలిచే విధంగా చేసేటువంటి పార్టీ ఇది. అంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు, మన అన్నం పెట్టిన వాడిని కొడితే మనకి పుట్టగతులు ఉన్నటువంటి సామెత మనందరూ తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి వెళ్ళినటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా పునరాలోచించుకొని మళ్ళీ తిరిగి సొంత గుడికి చేరుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి కారణం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి ఏదైతే నిన్న ఈ మధ్యకాలంలో వార్తల్లో మేము అదట ఇదంట అన్నది విన్నాము, కానీ నిన్నైతే ఒక 11 మంది కార్పొరేటర్లు అటు తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ చేరడం జరిగింది. దాని మీద ఈరోజు మేము కూడా మరి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు అంటే మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద గెలిచారో, గెలిచిన తర్వాత మరి ఇంకో పార్టీల్లోకి మారవలసిన అవసరం ఏమొచ్చిందో, మరి అంత కష్టాలు ఏమొచ్చాయో మరి మాకైతే అర్థం కావట్లే. ఎందుకు అంటే గతంలో ఉన్న మరి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న 30 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా అప్పట్లో 23 సీట్లే వచ్చాయి. వాళ్ళ పార్టీ కూడా ఉంటుందో పరిగెడుతుందో పోతుందో అన్న పరిస్థితుల్లో కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ కౌన్సిల్లో ఉండడం జరిగింది. మరి ఈరోజు మరి ఈ కార్పొరేటర్లకు ఆందోళన ఎందుకు వచ్చిందో, మరి ఏ విధమైన వారు మభ్యపెట్టారో మరి ఆ తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలకే తెలియాలి. ఇది విశాఖపట్నంలో మంచి సాంప్రదాయం కాదు. గోపాలపట్నం ఎస్వీఎల్ఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘ తొలి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు. హైస్కూల్ కు కావాల్సిన అత్యవసర వసతుల్ని తీర్చేందుకు నిధులు సమకూరుస్తున్నామని, వాటికి అనుగుణంగా కార్యవర్గం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని తెలిపారు. 1963 సంవత్సరం నుంచి 2024 వరకు చదివిన విద్యార్థులతో బాహుబలి కమిటీ వేశామని తెలిపారు. మరో సమావేశంలో అందరం కలుసుకొని పాఠశాల అభివృద్ధి, పేద విద్యార్థులకు కావాల్సిన విద్యకు సంబంధించి పుస్తకాలు, మెరిట్ విద్యార్థులకి బహుమతులు అందజేసే దిశగా ఈ కమిటీ పనిచేయడానికి నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మజ్దూరి శ్రీనివాసు, కార్యదర్శిగా వైఎన్ ప్రసాద్ మాస్టర్, సహాయ కోశాధికారి కోనేటి సత్యబాబు, ఉపాధ్యక్షులు మేడది రాజశేఖర్, గోల్కొండ శ్రీనివాస్, కార్యదర్శి కోయిలాడ జగదీష్, సిరిమల్ల గౌరీ, సుగుణ, సుజాత, నందవరపు సోములు, అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, ఎక్కడైనా లేకుండా మన గోపాలపట్నం గవర్నమెంట్ స్కూల్ 1963 బ్యాచ్ నుంచి 2023 బ్యాచ్ వరకు ఒక కమిటీగా ఏర్పడి స్కూల్కి అయితే ఏదైతే అభివృద్ధి చేసుకోవాలి, తర్వాత పిల్లలకైతే ఏమైతే సహాయాలు కావాలి, వాళ్ళ చదువు నిమిత్తము, తర్వాత స్కూల్ అభివృద్ధి నిమిత్తము చేయాలని కమిటీగా ఈరోజు ఫామ్ అయ్యాము. ఈ కమిటీలోనూ అందరూ కలిపి వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీస్ కానీ ఏమైతే వాళ్ళకి పిల్లలకు కావాలో అన్ని చేసుకోవడానికి గోపాలపట్నం అల్యూమిని ఎస్వీఎల్ఎన్ జెడ్పీ స్కూల్ కమిటీ సెక్రటరీని వైఎన్ ప్రసాద్ బాబు. 1963 నుంచి 2024 వరకు ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరూ ఒక కమిటీగా ఏర్పడి ఈ పాఠశాలలో ఉండే విద్యార్థులందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరము కూడా కమిటీగా ఏర్పడి అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించడానికి
మేము కృషి చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ మీటింగ్కి 2063 నుంచి ఈనాటి వరకు వచ్చినటువంటి కొన్ని వందల మంది విద్యార్థులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను విజయ్ స్కూల్లో చదువుకున్నాను. ఈ స్కూలు అభివృద్ధికి పూర్వ విద్యార్థులుగా మనం ఏమైనా సాయం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చి మా ఫ్రెండ్స్తో మాట్లాడడం జరిగింది. అందరూ కలిపి పూర్వ విద్యార్థుల కమిటీ అని ఏర్పాటు చేసి స్కూలు అభివృద్ధి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్లస్ ఇప్పుడు చదువుకున్న పిల్లలకు కూడా మన వంతు సహాయం అందిద్దామని ముందుకు వచ్చాము. అందరి ప్రోత్సాహంతో ఈ కమిటీ ముందుకు వెళ్ళారు. రైల్వే న్యూ కాలనీ షిరిడి సాయి ధ్యాన మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్నారు. ముందుగా సాయినాథుడిని దర్శించుకుని అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాబాయ్ రాలేదా రైల్వే కార్మిక సంఘ నాయకులు మహదేవ్ అప్పారావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నుకాల శేషగిరిరావుతో కలిసి భక్తులకి అన్నప్రసాదాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం 27వ తారీఖు గురు పౌర్ణమి సందర్భంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి భక్తుల సహస్తాలతోటి పాలాభిషేకం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం ఇలాగ 1 గంట వరకు జరుగుతుందండి. ఏ భక్తుడికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వామివారికి అభిషేకం చేసుకుని కిందకు వచ్చి ప్రతి ఒక్కరు అన్నప్రసాదం తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడే అన్నప్రసాదం మొదలుపెట్టడం జరిగింది. కార్మిక నాయకులు మహాదేవ అప్పారావు గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి ఈ అన్నప్రసాదాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు ఈ గుడికి ఎంత సేవ చేసి ఉన్నారు. ఆ రోజుల్లో ఏమి లేని రోజుల్లో, ఈ గుడి ఏమి లేని రోజుల్లో వారి ద్వారా ఈ రోజున ఇంత పెద్ద టెంపుల్ అవడానికి కారణం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు రైల్వే కార్మిక నాయకులు. వాళ్ళు ఎంతో మందికి వాళ్ళకి సాయం చేస్తుంటాడు. రిటైర్ అయిపోయినా కూడా ఈ రోజున ఇంకా ఎంతో మందికి ఏది కావాలన్నా మాకు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే ఏ సౌకర్యం కావాలన్నా ఏది కావాలన్నా గుడికి ఏది అవసరం వచ్చినా ముందుంటారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. విశాఖలోని బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక సేవా కేంద్రం బ్రహ్మ సో విష్ణు అనే హిందీ సినిమా ఆదివారం విశాఖ రిషికొండలో గల కృష్ణ మినీఫ్లెక్స్ థియేటర్ లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి మ్యాథమెటిక్స్ మెజిషియన్ హర్షవర్ధన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, డైరెక్టర్ మణిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు వారి చక్కని అభిప్రాయాలను తెలియజేశారు. బ్రహ్మకుమారిస్ ప్రతినిధి రమా నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. ఆమె అతిథులకి ఆత్మీయ సత్కారం చేశారు. సురేష్ ప్రొడక్షన్ ద్వారా సుప్రసిద్ధ సినీ డైరెక్టర్ ముప్పల్నేని శివ డైరెక్షన్ లో రూపొందించిన ఈ మూవీ అందరూ చూసే విధంగా ఉందని తెలిపారు. సాక్షాత్తు భగవంతుని ప్రేరణతో ఒక సామాన్య మానవుడు మాధవునిగా ఎలా పరివర్తం చెందాడు అన్నదే బ్రహ్మాసో విష్ణు హిందీ సినిమా కథాంశమని తెలిపారు.
కాలనీ నుంచి వచ్చారు, మహారాణిపేట నుంచి వచ్చారు, ఇంకా అక్కడిపాలెం నుంచి వచ్చారు, రవీంద్ర నగర్ నుంచి వచ్చారు, కోటపాడు నుంచి వచ్చారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవీరులతో మండపంలో అధిష్టింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో గత 4 రోజులుగా కురిసిన వర్షాల వలన జరిగిన నష్టం వివరాలను తక్షణమే అందజేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, ఆర్డీఓ డి హుస్సేన్ సాహెబ్ భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గత 4 రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జరిగిన నష్టం నివేదికల్ని కలెక్టర్ కార్యాలయానికి సోమవారం సాయంత్రంలోగా సమర్పించాలని సంబంధిత శాఖల అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. మాది రూరల్ ఏరియాలో బోర్వెల్స్ సార్, స్కీమ్స్ కూడా సోర్స్ బోర్వెల్ ఉంటుంది సార్. మ్యాక్సిమం ఒక మల్టీ విలేజ్ స్కీమ్కి ఇంటర్నేషనల్ వెల్స్ రివర్స్లో ఉంటుంది సార్.
ఓకే బోర్వెల్స్ కలెక్ట్ చేసి టెస్టింగ్ చేస్తాం సార్ ప్రొసీజర్. తర్వాత చెక్ మెజర్మెంట్, తర్వాత ఎంబుక్ రికార్డింగ్ అన్ని, తర్వాత క్వాలిటీ కంట్రోల్ యాజ్ పర్ ది ఎన్ఆర్జీఎస్ నామ్స్ అట్ ఎంసీసీ లెవెల్ సార్. Tribes, other families below BPL, women-led households, differently abled households, land reform beneficiaries under Pradhan Mantri Awas Yojana, and beneficiary identification will be done by the unreserved department. So Grama Sabha ఆమోదంతో DLD ఓనర్ మా ఇది రొటీన్ గా కూడా ఉంటుంది కదా, మీకు చేస్తున్న వాళ్ళకి మ్యాండేట్ ఉంది కదా, చేస్తున్నారా? డాక్యుమెంట్ ఇస్తామని చెప్పారు సార్. అది అయ్యాక ప్రాసెస్లో ఉంది సార్, అది చేంజ్ చేస్తాం సార్. ఇంకోటి స్ట్రీట్ లైట్ ఇష్యూ కాదు. అలాగే సార్, ఓకే సార్. GVMC public work, if someone has come. Okay, we will take up separate. Push network improvement for NRW reduction on 24% water supply in northwest sector. 30% సార్. అలాగే పౌల్ట్రీ షెడ్స్, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ కూడాను 100 to 200 బర్డ్స్కి 2 types ఆఫ్ షెడ్స్ అన్ని కూడాను. ఎస్ఓసిస్ ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో మేము ఐడెంటిఫై చేసి మా విలేజ్ ఫంక్షన్ ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్ రీసెర్చ్ మిలియన్ మైండ్ అగ్మెంటింగ్ నేషనల్ ఆస్పిరేషన్స్ అండ్ నాలెడ్జ్ కార్యక్రమ గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ సోమవారం ఆవిష్కరించారు. విద్యాశాఖ ఆధ్వర్యాన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి ఎల్ చంద్రకళ, జిల్లా సైన్స్ అధికారి కె ప్రసాద్, ఇతర జిల్లా అధికారులు భాగస్వామ్యమై గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, జీవీఎంసీ పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించరాదన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరటంపై స్పందించిన జీవీఎంసీ డిప్యూటీ మేయర్లు ఫ్లోర్ లీడర్ జియాని శ్రీధర్, సతీష్, బానాల శ్రీనివాస్. రాష్ట్రంలో స్థానిక సంస్థలలో కూడా కొత్త పోకడలు చంద్రబాబు తెరలేపారని ధ్వజం. గోపాలపట్నం ఎస్వీఎల్ఎన్ జిల్లా పరిషత్ పాఠశాలలో సందడిగా సాగిన పూర్వ విద్యార్థుల సంఘం తొలి సమావేశం. సమావేశంలో పాల్గొన్న 1964 to 2024 విద్యార్థులు. రైల్వే న్యూ కాలనీ షిరిడి సాయి ధ్యాన మందిరంలో అత్యంత వేడుకగా జరిగిన గురు పౌర్ణమి ఉత్సవాలు. వేడుకల్లో పాల్గొని అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేసిన ఆలయ వ్యవస్థాపకుడు నూకల శేషగిరిరావు, మహాదేవ్ అప్పారావు. బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో నిర్మించిన బ్రహ్మాసో విష్ణు చిత్రంను విశాఖలో ప్రదర్శించిన నిర్వాహకులు. సామాన్య మానవుడు మాధవునిగా పరివర్తన చెందటమే చిత్రం సారాంశమన్న బ్రహ్మకుమారి రమక్క. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.